తన్నుడు బాబా, గుద్దుడు బాబా, కొరడా బాబా, కొట్టే బాబా, ఆ బాబా, ఈ బాబా అనుకుంటా తీరొక్క బాబాలంతా తయారైనరు దునియా మీద. దేవుళ్ళ కంటే బాబాలే ఎక్కువైన రబ్బా అనొద్దు కానీ ఈ పబ్లిక్ కూడా అట్లనే ఉన్నారు. దేవుళ్ళ కంటే బాబాలనే ఎక్కువ నమ్ముతుంటారు. ఆగో అట్లా నమ్మిపోయినందుకే ఇప్పుడు గొడగొడ ఏడ్చే కథ అయింది. గా బాబా మంచిగానే ఉన్నాడు, పబ్లిక్కే ఆగమయ్యారు. పుణ్యం వస్తుందని ఆశకు పోతే అసలుకే పానాలు పోయినాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అత్రాస్ అనే జాగల బోలే బాబా చెప్పే ముచ్చట్లిని నెత్తిన చేయి పెట్టించుకుందామని పోయిన పబ్లిక్ ఆగమాగం అయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి తొక్కులాడుకొని 120 మందికి ఎక్కువనే జీవిడిసిండ్రు. మస్తు మంది దవాఖానలో పడ్డారు. అందరికి తెలిసిన ముచ్చట్నే కదా. దేశం అంతా ముచ్చటిన్నోళ్ళు చూసినోళ్ళు అయ్యో అనుకున్నారు. అయితే గంత మంది జీవిడిస్తే అయ్యో పాపం నా భక్తులు అనాల్సింది పోయి ఎటో గాయబైండట బోలే బాబా. ఇన్నొద్దులు అయితాంది ఇంకా పత్తకు లేడట. బాధలు తీరుస్తాడని నమ్మిపోతే బతుకులు ఆగమైనాయి. బాబా ఎటు పోయిండు మా ముఖాలు చూస్తలేడు అని ఇప్పుడు కోపానికి వస్తున్నారట పబ్లిక్. గంతేకాదు గా బోలే బాబా లీలలన్నీ ఒక్కోటి ఇప్పుడు బయట పడుతున్నాయి. మరి ఇక ఏమేం ముచ్చట్లు చెప్పిండో ఎట్టెట్ట వసూలు చేసిండో గాని దేశం అంతా కలిపి బోలే బాబాకు 24 ఆశ్రమాలు ఉన్నాయట. 100 కోట్లకి ఎక్కువనే ఆస్తులు ఉన్నాయట. 16 మంది కమాండోలు బందోబస్తు చేస్తారట. బోలే బాబా వస్తున్నాడు అంటే చాలు ముందు వెనకాల 30 కార్లు వస్తాయట. అట్లుంటాయి అన్నట్టు బోలే బాబా లీలలు. మరిగా ఏం మాయా మచ్చింద్ర చేసిండో ఏం మందు పెట్టిండో గాని పబ్లిక్ అయితే పొట్టు పోయి పానాల మీదకి తెచ్చుకున్నారు. దేశం అంతా ఇప్పుడు గీ ముచ్చట మీదనే పెద్ద దుమారం అవుతున్నది. లీడర్ సాబులు కూడా పానాలు పోయిన వాళ్ళ ఇండ్లకు పోయి ఓదారుస్తున్నారు. అయినా పానాలే పోయినాక ఏం చేస్తే ఏమొత్తది గాని ఉద్దర ముచ్చట్లు ఇంకే పోయి ఉత్త పుణ్యానికి పానాలు పోగొట్టుకున్నారు. అయినా నిజంగా నియతి కల్లోడే అయితే గా బోలే బాబా భక్తులు బాధలలో ఉన్నప్పుడు గట్ల గాయబైతాడా అనుకుంటారు ఇప్పుడు దేశం అంతా పబ్లిక్.